ఇది నా లెక్క కాదు, ఐఎండి లెక్క. మీరు కావాలంటే రిపోర్ట్లు మీ అందరి దగ్గర ఉంటాయి. మీరందరూ పాత్రికేయ మిత్రులు, మీరు విజ్ఞానవంతులు, తెలిసిన వాళ్ళు. దయచేసి పోయిన సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే 14% వర్షం ఐఎండి లెక్క ప్రకారమే అధికంగా కురిసిన మాట వాస్తవమా కాదా ధృవీకరించుకోవాలని చెప్పి కూడా నా విజ్ఞప్తి. ఇది వీళ్ళ వైఫల్యాల వల్ల అని ఎందుకంటున్నా, ఇది కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత అని ఎందుకంటా ఉన్నా అంటే 2 ఉదాహరణలు. ఇవాళ ఈ రోజు మీరు ఆలోచన చేస్తే, మేము ప్రభుత్వంలో ఉన్ననాడు చేసింది ఒక నిమిషం చెప్పి దానికి వస్తాను. మేము నగరానికి 40-50 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు గోదావరి కానీ ఇటు కృష్ణ నుంచి కానీ స్కీము డిజైన్ చేసి మిషన్ భగీరథ్ అని అటు పట్టణ ప్రాంతం కానీ ఇటు పల్లె ప్రాంతం కానీ బ్రహ్మాండంగా చేసినాం. శివారు కాలనీలు మా కుత్బుల్లాపూర్లో కానీ శేర్లింగంపల్లిలో కానీ ఇవాళ శివారు కాలనీలకు కూడా గోదావరి నీళ్ళు తెచ్చాం, కృష్ణా నీళ్లు తెచ్చినాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బోలక్పూర్లో ఎట్లా అయితే 8 మంది చనిపోయారో కలుషిత నీళ్ళతో మీ అందరికీ తెలుసు. అలాంటి దిక్కుమాల పరిస్థితి రాకుండా చేసినాం. 10 ఏళ్లలో వాటర్ ట్యాంకర్లకు కూడా పని లేకుండా చేసినాం. ఇవాళ వాస్తవం ఏంటి అంటే, దయచేసి మీరు ధృవీకరించుకోండి. మీకు ప్రతి చోట కెమెరాలు ఉంటాయి, మీకు ప్రతి చోట రిపోర్టర్లు ఉంటారు, నెట్వర్క్ ఉంటుంది. ధృవీకరించుకోండి. నేను చేసిన ఆరోపణ తప్ప, నేను చెప్తున్న మాట తప్ప ఒప్ప ధృవీకరించుకోండి, ప్రజలకు చెప్పండి అని చెప్పి కూడా పాత్రికేయ మిత్రులకు నా విజ్ఞప్తి. ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయి, కానీ నిర్వహించే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి గారు, ప్రజల కోసం శాతనైతే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. పార్టీ గేట్లు ఎత్తడం, అదే పనిలో రాజకీయాలు చేయడం కాదు. ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. ఫోన్ ట్యాపింగ్ కాదు, వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి. మీరు చేయాల్సిన పని చేయకుండా ఇవాళ పనికిమాలిన పనులు చేస్తూ ఉన్నారు. సాగర్లో నీళ్లున్నాయి, నాగార్జున సాగర్లో డ్రింకింగ్ వాటర్ కోసం. సింగూరులో నీళ్లున్నాయి, ఎల్లంపల్లిలో నీళ్లున్నాయి, ఉస్మాన్ సాగర్లో నీళ్లున్నాయి, హిమాయత్ సాగర్లో నీళ్లున్నాయి. మరి రాష్ట్ర రాజధానిలో ప్రజలు ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాలండి? ఇన్ని నీళ్లు చుట్టూతా ఉండంగా ఎందుకు ప్రజలు ట్యాంకర్లు కొనాల్సిన దుస్థితి ఉంటుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలా. నేను నిర్దిష్టంగా చెప్తా ఉన్నా, ఇవాళ ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా చెప్తాను మీకు. సింగూరులో ఈరోజు 18 టీఎంసీల నీళ్లున్నాయి. ఎల్లంపల్లిలో 7.73 టీఎంసీల నీళ్లున్నాయి. ఉస్మాన్ సాగర్లో 2.65 టీఎంసీల నీళ్లున్నాయి. హిమాయత్ సాగర్లో 2.16 టీఎంసీల నీళ్లున్నాయి. సాగర్ విషయానికి వస్తే, నాగార్జున సాగర్ విషయానికి వస్తే, ప్రస్తుత నీటి మట్టం సాగర్లో 513. ఈరోజు 513లో ఉంటే కూడా మనం బ్రహ్మాండంగా దాదాపు 10 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ కోసం తీసుకునే సామర్థ్యం మనకుంది, అక్కడ ఉండే సిస్టమ్కి ఉంది. 513 నుంచి ఒకవేళ 510కి పడ్డా నీళ్లు తగ్గినా 9 టీఎంసీలు తీసుకోవచ్చు. అక్కడి నుంచి MDDL అంటారు, మినిమం డ్రాడౌన్ లెవెల్. మినిమం డ్రాడౌన్ లెవెల్ సాగర్లో 505. అంటే ఇంకా MDDL కంటే దాదాపు 8 పైనే ఉంది తప్ప తక్కువ లేదు. అలాంటప్పుడు మరి ఈరోజు సాగర్లోనే దాదాపు ఒక 14-15 టీఎంసీల నీళ్ళు తీసుకునే అవకాశం ఈరోజు ఉంది కృష్ణా జలాల నుంచి. నిజం చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో గతంలో ప్రభుత్వాలు MDDL కంటే ఇంకా 10 కిందికి పడ్డా, 505 నుంచి 495కు పడ్డా ఎమర్జెన్సీ పంపింగ్ కూడా చేసి ప్రజల గొంతెండకుండా కాపాడిన నేపథ్యం గతంలో ప్రభుత్వాలు చేసినాయి. మేము చేసాం, ఇతరులు కూడా చేశారు. ఈ ప్రభుత్వానికి మాత్రం ఆ తెలివితేటలు కూడా లేవు. వాస్తవం ఏంది? KRMBకి ప్రాజెక్టులు అప్పచెప్పారు, నాగార్జున సాగర్ అప్పచెప్పారు. ఇవాళ అక్కడ నీళ్లు తీసుకోవాలంటే ఢిల్లీ వాడి ముందు బిచ్చం అడుక్కున్నట్టు నీళ్ల కోసం కూడా, తాగునీళ్ల కోసం కూడా అడుక్కునే దుస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళని బతిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సాగర్లో మేము డిజైన్ చేసాం, మేము అందరం పోయి చూసినాం. మా టీం మొత్తం పోయాం మేము సుంకిశాలకి. తలసాని గారు, వివేక్ గారు, గోపి గారు, గాంధీ గారు, మొత్తం నగర ఎమ్మెల్యేలు, డిప్యూటీ స్పీకర్ ఆనాడు పద్మారావు గారు, అందరం కలిసిపోయినాం. ఒక 4-5 ఏళ్ల కిందట సుంకిశాలలో డెడ్ స్టోరేజ్లో కూడా మనకి నీళ్లు తీసుకునే విధంగా ఒక ప్రాజెక్టును డిజైన్ చేసి, అది దాదాపు 75-80% పూర్తయింది ఆ ప్రాజెక్టు. ఈయన దృష్టి పెట్టింటే, లాస్ట్ 2-3 మంత్స్ ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింటే ఈ ఎండాకాలం లోపల పూర్తయ్యేది. డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే కెపాసిటీ ఉండేది. ఆ పని కూడా చేయలేదు, పట్టించుకోలేదు. పనికిమాలిన రాజకీయాలు తప్ప ప్రజల కష్టాలు లేదు. ఇంకా దరిద్రం ఏంటంటే కేసీఆర్ గారి మీద కక్ష. కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించాలి. వచ్చిన మొదటి రోజు నుంచి పట్టుకున్నారు. కాళేశ్వరం కొట్టుకొని పోయింది, కాళేశ్వరం మొత్తం స్కాము,
కొట్టుకపోయింది లేనే లేదు, మేడిగడ్డ మేడిపండైంది అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడినారు, విష ప్రచారం చేశారు. మరి నేను అడుగుతా ఉన్నా, నిన్న కేసీఆర్ గారు బయలుదేరి ఆయన నల్గొండకి, జనగామకి, సూర్యాపేటకు పోగానే ఎట్లా చాలైనాయి పంపులు? గాయత్రి పంప్ హౌజు, నంది పంప్ హౌజు ఎట్లా చాలైనాయి? ఎట్లా నీళ్లు పరుగులు పెడుతూ ఇవాళ ఆ దృశ్యాలు మీరు చూసే ఉంటారు. గాయత్రి పంప్ హౌజు ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ముందుకు పోయిందో ఒకసారి నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఒక్క పంపు అది ఒక్క పంపు చాలు చేస్తే దుంకిన జల గంగ, గోదావరి గంగ కాళేశ్వరంలో ఒక్క పంపు, గాయత్రి పంప్ హౌస్లో ఒక్క పంపు చాలు చేస్తే అది ఆ హోరు, జల హోరు. మరి ఇన్ని రోజులు ఆ నీళ్ళు ఎక్కడ పోయినాయండి? ఇన్ని రోజులు అవన్నీ ఆ నీళ్ళు ఎక్కడ దాచిపెట్టారు రేవంత్ రెడ్డి గారు? ల్యాండ్ క్రూజర్లు దాచిపెట్టిందని చెప్పి చిల్లర మాటలు మాట్లాడే బదులు రిజర్వాయర్లలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా దాచిపెట్టి ప్రజల గొంతెండడం, పంటలెండే దరిద్రపు పరిపాలన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇవాళ పంటలు ఎండుతా ఉన్నాయంటే కాళేశ్వరాన్ని ఒక స్కామ్గా చూపెట్టే ప్రయత్నం, కాళేశ్వరంలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా రైతుల పంటలు ఎండగొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? గొంతులు ఎండబెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇవాళ ఆ పంపులు ఆన్ చేసి ఈ 3 నెలల్లోనే కనుక మేడిగడ్డను కూడా రిపేర్ చేసింటే ఒక్క ఎకరం అన్న పంట ఎండుతుందా? ఒక్క గొంతన్న ఎండుతుందా? ఎండకుండా చూసుకునే అవసరం, బాధ్యత ప్రభుత్వానికి లేదా? కొట్టుకుపోయిందని ప్రచారం చేసిన కాళేశ్వరంలో ఇవాళ ఎట్లా జల పరవలు ఎట్లా దుంకుతున్నాయి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇన్నాళ్ళు నీళ్లుండి వదలని నిర్వాకం ఈ ప్రభుత్వాన్ని కాదా? మల్లన్న సాగర్ నీళ్లు నిన్న మా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు ఇస్తారా 24 గంటల్లో మేమే గేట్లు ఎత్తాలనా అంటే సాయంత్రం లోపల నీళ్ళు వదిలినారు. అంటే దీని అర్థం ఏంటి? నీళ్లు ఉండి కూడా పంటలు ఎండాలి, పంటలు ఎండి రైతులు నష్టపోవాలి. ఎందుకు రైతులు నష్టపోవాలి? ఎందుకు ఎండాల పంటలు? ఎందుకంటే పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. పంట పండితే బోనస్ ఇవ్వాలా? ఇక సపరేట్గా ఎండబెట్టి అటు కాళేశ్వరం స్కామ్ అని కేసీఆర్ను బదనాం చేయాలి, నీళ్లు లేవని బుకాయించాలి, మీడియాలో మాత్రం అడ్డమైనని మిగతా వార్తలన్నీ తెచ్చి ప్రజల అసలు దృష్టి మొత్తం మరల్చాలి. ఇది వాళ్ళ ఎజెండా. పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పంటలు ఎండాలి. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర. అందుకే నేను అనేది, ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. గత 10 ఏళ్లలో ఏనాడు బిందెలు దర్శనమీయలే మా హైదరాబాద్లో. ఇవాళ హైదరాబాద్లో బిందెలు, ట్యాంకర్లు ఏ గల్లీకి పోయినా కనబడతా ఉన్నాయి. నేను ఒకటే అంటా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మీకు ఓటు వేయలేదు మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. మరి అందుకోసం ఏమైనా బదిలా తీసుకుంటున్నావా? హైదరాబాద్ ప్రజల మీద ఏమైనా పగబట్టినావా? ఎందుకు ఈ కక్ష నీకు? మాకు అర్థం కాక అడుగుతా ఉన్నా. హైదరాబాద్లో ఇలా తాగునీటి డిమాండ్కి సరిపడా నీళ్లు ఉన్నాయి. సింగూరులో 18 టీఎంసీలు ఉన్నాయి, ఉస్మాన్ సాగర్లో, హిమాయత్ సాగర్లో నీళ్లు ఉన్నాయి, ఎల్లంపల్లిలో నీళ్లు ఉన్నాయి. నువ్వు కాళేశ్వరం పంపులు ఆన్ చేసినావు కదా, ఆ నీళ్ళని మీరు కొండపోచమ్మ దాకా తీసుకురావచ్చు. మల్లన్న సాగర్లో నీళ్లున్నాయి, కొండపోచమ్మకు తీసుకురండి, అక్కడి నుంచి హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వచ్చు. ఇవ్వడం లేదు, కావాలనే ఇంకా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతున్నాడు. నిన్న బుక్ చేసిన 12 గంటల ట్యాంకర్లు ఇస్తున్నాం, మమ్మల్ని అభినందిస్తలేరు అంటున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా అది? అసలు ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది నీళ్లు ఉండగా? అది చెప్పు నువ్వు ముందు. ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాల్సి వస్తుంది? నాకున్న లెక్క ప్రకారం, నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం ఓన్లీ హెచ్ఎండబ్ల్యూఎస్లో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో మాత్రమే మార్చి నెలలో దాదాపు 130,000 ట్యాంకర్లు బుక్ అయినాయి ఒక్క హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బిలో. అది కాకుండా మళ్ళీ ప్రైవేట్ ట్యాంకర్లు లెక్కేస్తే మరొక 1,00,000 దాటుతాయి. అంటే ఒక్క హైదరాబాద్ పట్టణంలో ఒక్క మార్చి నెలలో, ఇంకా ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే దాదాపు 2,30,000 పైచిల్కు ట్యాంకర్లు బుక్ చేసే దుస్థితి వచ్చిందంటే మరి ప్రజలు తమ జేబుల్లోంచి పెడుతున్న ఖర్చు ఎంత ఒక్కొక్క ట్యాంకర్కి? ముఖ్యమంత్రి గారు